ఆ లాటిట్యూడ్ ఇట్స్ ఫార్ అవే ఫ్రమ్ ద గ్లోబ్. అర్థమైందా? చాలా దూరంగా ఉంటుంది. అన్ని అక్షాంశాలకు దూరంగా ఉన్న అక్షాంశం ఏది అంటే 90 degrees. ఒక 90 degrees ని సౌత్ పోల్ నార్త్ పోల్ అంటే ఒక 90 degrees ని ఒక నార్త్ పోల్ దగ్గర 6 months డే అయితే సౌత్ పోల్ దగ్గర ఎందుకు అంటే ఈ తిరిగేటప్పుడు చాలా నెమ్మదిగా తిరుగుతాయి, వీటిలో అంత ఫాస్ట్గా తిరుగుతాయి అంతే కదా. ఎందువల్లంటే ఈ ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ 90 degrees లాస్ట్ లాటిట్యూడ్. మరి ఫస్ట్ లాటిట్యూడ్ ఏంటి? 0 degrees. దాన్ని ఏమన్నా చెప్పాను, దగ్గర మాత్రం ఏమవుతుందంటే సమానంగా ఉంటాయి రాత్రి పగలు. ఈ సమానం ఎక్కడంటే ఒక ఆ ఈక్వేటర్ సరౌండింగ్స్ ఉన్నాయి కదా, ట్రాఫిక్ ఆఫ్ కాప్రికార్న్, ట్రాఫిక్ ఆఫ్ సౌత్ నార్త్లో ఆ భాగం మాత్రమే సమానంగా ఉంటుంది రాత్రి. దాని యాక్సిస్ ఉంది కదా, ఆ యాక్సిస్ ఏమవుతుందంటే మీద భాగాలు స్లోగా వెళ్తాయి, మధ్య భాగం అంటే సెంటర్ భాగం సమానంగా వెళ్తుంది. దానివల్ల ఆ తేడా వచ్చేస్తుంది. అర్థమైంది? మీద భాగం ఏమవుతుందంటే నెమ్మదిగా వెళ్తుంది, దీనింత స్పీడ్గా వెళ్దు. అందువల్ల ఇక్కడ 6 months డే అయితే 6 months నైట్. అదే సమానంగా ఎక్కువ డౌట్ వస్తుంది. అది ఎక్కడ ఈక్వేటర్ ఇంటూ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ భాగం మాత్రం సమానంగా ఉంటుంది. మరి మిగిలినవు ఇప్పుడు చదువుకున్నాం 66 end ఆఫ్ నార్త్, 66 end ఆఫ్ సౌత్. అక్కడైతే మాత్రం 1 day 24 hours డే ఉంటుంది, 24 hours నైట్. ఎందువల్ల అక్కడ కూడా కొంచెం ఫార్ అవే ఫ్రమ్ ద డిస్టెన్స్. ఇదంతా కూడా డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక రోజు అంటే ఒక రోజు రాత్రి అంతా ఇక్కడ ఉంటే ఒక రోజు పగలంతా ఇక్కడ. దీన్ని ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. దీన్ని ఏమంటారు? అంటార్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్ అంటార్కిటిక్ సర్కిల్ 1 day డే ఉంటుంది, 1 day నైట్. 24 hours డే ఉంటుంది, 24 hours నైట్. అందువల్ల 600 స్పీడ్ సమానంగా ఎక్కడ ఉంటాయంటే ఈక్వేటర్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ 1 day 24 hours డే, 24 hours నైట్ ఎక్కడంటే ఆర్కిటిక్ సర్కిల్ అండ్ అంటార్కిటిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర 24 hours డే అయిందనుకోండి, ఈ 24 hours ఏమవుతుంది? మీకు అది కూడా చెప్తాను ఇంకా అర్థమైంది. ఇక లాస్ట్ 90 degrees ఇక్కడైతే అసలు చాలా ఫార్ అయ్యి. అందువల్ల ఈ నీడ్ ఏమవుతుందంటే 6 months ఇక్కడ ఇదైంది అనుకోండి, డే ఇక్కడ. అదే ఇక్కడ డే అయిందనుకోండి అలా మారిపోతుంది. దాన్ని రొటేషన్ అంటే భ్రమణము. అంటే మీరు ఇలా తిరుగుతూ ఉంటారు, ముందు వాడు వెనక్కి వస్తాడు, వెనకవాడు ఇట్స్ కాల్డ్ రొటేషన్. మీకు ఆ గేమ్ కూడా ఆడిస్తుంది. నేను చిన్నప్పుడు ఆడుతున్నాను, చక్కగా పెట్టుకుని అప్పుడు ఇక ఇది ముందు పోయి ఇది ఇంజిన్ పోయి ఫస్ట్ బెర్త్, సెకండ్ బెర్త్, ప్యాంట్రీ కార్ అని చెప్తాం. లాస్ట్లో ఉంటుంది కదా స్టాప్ అని, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఆ ముందు ఏమవుతుంది వెనకది, అదేమో ఇంజిన్ వస్తుంది, మిగిలినది బొగిలో వస్తుంది. ఇప్పుడు ఆడుతున్నారా ఆట? అదే రొటేషన్ అంటే అదే. అది కూడా ఇప్పుడు మనం గుండ్రంగానే కదా స్ట్రైట్గా తిరిగినట్టు పడి గుండ్రంగానే వస్తాం, అది పడిపోతాం. గ్రావిటీ చాలా ఇప్పుడు అర్థమైందా? సూర్యకిరణాలు కూడా అప్పుడు ఆ వచ్చే కాంతి కొవ్వొత్తి క్యాండిల్ ఉంది కదా, అదేంటంటే అన్ని చోట్ల సమానంగా పడవు. అందువల్ల 6 months నైట్, 6 months డే. అలాగే 24 hours డే, 24 hours సమానంగా 24 hours. 12 hours ఏమో డే, 12 hours నైట్. మనకి ఏమవుతుంది? డే సమానంగా ఉంటున్నాయి లేవా? అంతే కదా. 12 గంటలు రాత్రి అవుతుంది, మరి ఎక్కడున్నట్టు అర్థమైందా? అలాగే రాత్రి పగలని మనకి రాత్రి అయితే అమెరికా వాళ్ళకి పగల. ఇప్పుడు అమెరికా వాళ్ళకి రాత్రి 10:30, 11 ఇలా చెప్పాం కదా. ఇందువల్ల రొటేషన్ అర్థమైందా లేదా? అర్థమైందా? అంటే రొటేషన్ అర్థమైంది కాబట్టి అంటే రొటేషన్లో ఏమవుతుంది? నెంబర్ 1 డే అండ్ నైట్ అంకర్. రొటేషన్లో ఏమవుతుందండి? ఇంకా ఏమవుతుంది? ఇంకా ఏమవుతుంది? డే అండ్ నైట్ వస్తున్నాయి. ఇంకా ఈ రొటేషన్ ఒకసారి మీరు వస్తారు రానా?
ఒక్క నిమిషం అలా చూడండి.